నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ దిస్ ఇస్ విజయ. అడుగు దూరంలో టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఒక జట్టుకు ఎన్నో కల. మరో జట్టు సొంత గడ్డపైనే మూడో టైటిల్ సొంతం చేసుకోవాలనే ఆరాటం. రెండు జట్ల ఆకాంక్షలను కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో నిలబడే గెలిచేది ఎవరు? ఖచ్చితంగా గెలవాల్సిన ఆటలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఓటమి తప్పదు. ఫైనల్ బిగ్ ఫైట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. విక్టరీ కోసం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. అహ్మదాబాద్లో టాస్ ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఒకవేళ టాస్ గెలిస్తే ముందుగా దేనిని ఎంచుకునే అవకాశం ఉంది? ఫైనల్లో టీమిండియాలో మార్పులు ఏమైనా చోటు చేసుకొని ఉన్నాయా? ఇక ఇలాంటి పలు అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్టు సుధీర్ గారు అలాగే విజయ్ గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సుధీర్ గారు, విజయ్ గారు నమస్తే అండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అహ్మదాబాద్లో టాస్ మనదైతే ఒకవేళ ఏది ఎంచుకునే అవకాశం ఉందంటారు? ఒకవేళ బాగా డ్యూ ఏదైనా ప్రభావం ఉన్నట్లయితే బౌలింగ్ బెటర్గా ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ ఫైనల్స్లో, ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఫైనల్స్లో బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి ఆల్వేస్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలంటే బ్యాట్ ఫస్ట్ పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్. ఎందుకంటే మొన్న ఈవెన్ సెమీఫైనల్లో కూడా విజయ టాస్ ఓడిపోయిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ అదే అన్నాడు. ఈవెన్ పాకిస్తాన్ అగెన్స్ట్ కూడా మ్యాచ్ టాస్ ఓడిపోయిన తర్వాత ఇండియా పుట్ ఇన్ టు బ్యాట్ అండ్ సూర్య వాజ్ వెరీ హ్యాపీ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బ్యాటర్స్ ఎప్పుడైతే రాణిస్తున్నారో బ్యాట్స్మెన్, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా టు బ్యాట్ ఫస్ట్ ఆల్సో. ఈవెన్ పుట్ ఇన్ టు బ్యాట్ ఆల్సో అది కూడా కావచ్చు, లేకుంటే బ్యాటింగ్ ఎంచుకున్నా కానీ ఏం ప్రభావం ఉండకపోయింది, ఎంత పెద్ద ఏం కాకపోవచ్చు. బట్ ఒకవేళ డ్యూ అనేది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టంగా ఉన్నది అన్నప్పుడు ఐ థింక్ సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం బెటర్గా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇంపార్టెంట్ ఫైనల్స్లో ఆల్వేస్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి టోటల్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. ఓకే విజయ్, మీరేం చెప్తారు? టాస్ గెలిచినా ఓడిపోయినా దాన్ని స్వీకరించి ఆడాలి. ఎందుకంటే ఇది ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ లోపల టాస్ మీదనే మైండ్ పెట్టుకొని ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇది బిగ్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం. 1,00,000కు పైగా స్పెక్టేటర్స్ అందరు కూడా ఈగర్గా మరి ఎంజాయ్ చేసే పరిస్థితి. కాబట్టి ఇక్కడ మెయిన్గా టాస్ ఓడినా గెలిచినా స్వీకరించి ఆడాలి. మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఇది ఐసీసీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనకు తెలుసు లాస్ట్ వరల్డ్ కప్ ఇదే బిగ్ వరల్డ్ కప్ మనకు తెలుసు ఇదే స్టేడియంలో జరిగింది. అప్పుడు టాస్ ఇంపాక్ట్ ఏ రకంగా చూపించిందో తెలుసు. ఆ తర్వాత టాస్ ఓడిపోయినా గెలిచినా కానీ దాన్ని స్వీకరించి ఆడే ఆ సత్తా అనేది నిలుపుకోకపోవడం కూడా అది మన ఇండియాకు కొంచెం దురదృష్టకరంగా మిగిలింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ టాస్ గెలిచినా ఓడినా దాన్ని స్వీకరించి బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా చక్కగా ధీటుగా జవాబిచ్చే పరిస్థితి చూపించాలి. దట్స్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. కానీ అంటే ఇంపార్టెంట్ ఫైనల్స్లో ఒకసారి బ్యాటింగ్ చేసే అవకాశం మొదలు వచ్చింది అనుకుంటే అప్పుడు కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఇంగ్లాండ్ అగైనెస్ట్ ఏమైంది, 250 కొట్టిన తర్వాత కొంచెం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అంత ఈజీ కాదు చేజ్ చేయడం, అంతే ఎవరికైనా తెలిసిపోతుంది. ఎంత బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీముకు కూడా కష్టమవుతుంది. సో కొన్ని సందర్భాల్లో ఆఫ్కోర్స్ సమ్టైమ్స్ బ్యాటింగ్ హెల్ప్, సమ్టైమ్స్ మనం చెప్పుకున్నట్టుగా ఒకవేళ బాగా డ్యూ ఉంది అంటే క్యాప్టెన్స్. బట్ జనరలీ టాస్ అనేది టీమ్ సెలెక్షన్ విషయం అనేది రియల్గా చెప్పాలంటే విజయ్, దట్ ఈస్ అప్ టు ద క్యాప్టెన్స్ టు డిసైడ్. కండిషన్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బట్ జనరల్ కండిషన్స్లోనైతే ఇంపార్టెంట్ వాటిలో బ్యాట్ ఫస్ట్ చేసి ఒక మంచి టోటల్ పెట్టడం అనేది దట్ విల్ హెల్ప్ టు గెయిన్ కాన్ఫిడెన్స్. ఓకే, ఏదైతే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో టీమిండియాలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుని ఉన్నాయి, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏం మార్పులు ఉండకపోవచ్చు అండి నాకు అనిపిస్తుంది. సేమ్ 11 తో పోలిస్తే ఈసారి ఎలాంటి మార్పులు ఉంటాయి? ఐ థింక్ సేమ్ 11 తోటే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక ఛాన్స్ అంటే ఎక్కడైనా ఎవరికైనా డౌట్ కలుగుతుంది అంటే అభిషేక్ శర్మని డ్రాప్ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. బట్ వై షుడ్ ఈ బి డ్రాప్డ్ యాక్చువల్లీ? ఎందుకంటే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. ఒకవేళ మీరు అతన్ని డ్రాప్ చేశా కానీ ఎవరిని తీసుకొస్తారు? రింకుని తీసుకొస్తారు అనుకోండి. రింకు బ్యాట్ సెట్ డౌన్ ద ఆర్డర్ ఆడతాడు కదా, ఓపెనర్గానే అయితే ఆడాడు కదా. సో మీకు స్టార్టింగ్ అద్భుతంగా రావాలి అంటే అభిషేక్ మేబీ మొన్నటి వరకు అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు, ఒక 50 అయితే సాధించున్నాడు. లెట్స్ హోప్ దట్ అభిషేక్ విల్ గెట్ ఇన్ టు హిస్ రియల్ ఫామ్ టుడే. అండ్ మరొకటి ఏంటంటే కుల్దీప్ విషయంలో కూడా అనుకుంటున్నారు. అంటే వరుణ్ చక్రవర్తి కూడా బాగా రన్స్ ఇస్తున్నాడు కనుక కుల్దీప్ విషయంలో ఎక్కువగా అనుకోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. వరుణ్ ఈజ్ అ వికెట్ టేకర్, బట్ కుల్దీప్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండి. వరుణ్ కావాల్సి మీకు బ్రేక్ త్రూస్ ఇస్తాడు కావాలన్నప్పుడు. బట్ మీకు మ్యాచ్ గెలిపించే సత్తా ఎవరికైనా రియల్గా ఉంది అంటే దట్ ఈస్ కుల్దీప్కి ఉంది. అంటే ఆన్ ఈజ్ డే కొంచెం బాల్ టర్న్ అవుతుంది. అండ్ ముఖ్యంగా అహ్మదాబాద్ లాంటి గ్రౌండ్ కొంచెం దూరంగా ఉంటుంది కదా, ఆన్ సైడ్ ఆఫ్ సైడ్ లాంగర్ లాగా. అటువంటి పొజిషన్స్ అలా దూరంగా ఉండడంతో అతడు కొంచెం తన యొక్క వెరైటీ తోటి
బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టగలుగుతాడు. సో ఐ థింక్ దట్ కెన్ బి ఏ బెటర్ చాయిస్ ఆల్సో హ్యావింగ్ కుల్దీప్ ఇన్ ద టీమ్. బట్ ఐ డోంట్ థింక్ దిల్ చేంజ్, ఎందుకంటే విన్నింగ్ 11 తోటే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి మనం. రైట్ విజయ్, మీరేం చెప్తారు? ఏదైతే అభిషేక్ వర్మ పర్ఫార్మెన్స్ ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సి దిస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టీ20 లోపల ఎప్పుడు ఎవరు రాణిస్తారో కూడా చెప్పలేము. ఎందుకంటే మనకు తెలుసు ఇందులో సంజు శాంసన్ కూడా అనూహ్యంగా చక్కటి టచ్లోకి ఊపులోకి వచ్చి మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు 2 మ్యాచెస్ నుంచి. బట్ అంతకుముందు మనం చూస్తే కనుక అతడు కొంచెం దాన్ని ఏమంటారు ఇంజురీస్ తోటి కూడా కొంచెం డిఫికల్టీ ఫేస్ చేసిన సందర్భం కూడా చూసాం. బట్ అభిషేక్ శర్మ అనేది అతని ఫ్లో అనేది, ఆ ఫ్లో కనుక ఒకసారి కనుక అతనికి కనుక వస్తే కనుక అతన్ని ఆపడం చాలా చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఇంత బిగ్ స్టేడియంలో క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతున్నాయి. ఒక షాట్ ఆడాలి అంటే పర్ఫెక్ట్గా ఎంత స్ట్రోక్ అప్లై చేస్తే అది సిక్సర్గా వెళ్తుంది అనేది అది కొంచెం క్యాలిక్యులేషన్ కొన్ని ఏరియాస్ లోపల. ఎందుకంటే మనకు తెలుసు స్క్వేర్ కానీ లెగ్ సైడ్ కానీ పేస్ బౌలింగ్ ఆడినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఆ పేస్ను సిక్సర్ సాధించే అవసరం ఉంటుంది. బట్ కవర్స్లో కానీ లాంగ్ ఆఫ్ లోపల ఆడే టైంలో పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్ ఫీల్డింగ్ సెటప్ ఏ రకంగా చేశాడు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం అభిషేక్ శర్మ చక్కగా ఆడుతున్నాడు, మంచి స్ట్రోక్ మేకింగ్ అవుతున్నది. బట్ అనూహ్యంగా టెంప్ట్ అయ్యి ఒక షాట్ ఆడాడు, అది డీప్ మిడ్ వికెట్లో యాక్యురేట్గా అది ఫీల్డర్ చేతిలోకి వెళ్ళడం చూసాం. అంటే ఇది అబ్జర్వేషన్, క్యాలిక్యులేషన్ అండ్ అబ్జర్వేషన్. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ అప్లై చేసినట్టు ఫీల్డర్ మీన్స్ సిక్సర్ వెళ్ళే అవకాశం. బట్ అబ్జర్వేషన్ ఒకసారి కనుక నువ్వు మిస్ అయినావు అనుకో, అది ఒకవేళ దాన్ని ఏమంటారు ఫిల్టర్ లేని ప్లేస్లో పోతే అది వన్ స్టెప్ టూ స్టెప్స్ తోటి నో మ్యాన్ ఎయిర్లో పడి అది బౌండరీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు చాలా చాలా దృష్టిలో పెట్టుకొని ఆడాలి. సో వీళ్ళంతా యంగ్స్టర్స్ కనుక టాప్ ఆర్డర్లో ఈ ఇంపార్టెంట్ థింగ్స్ 1-2 మాత్రం దృష్టిలో పెట్టుకొని ఆడాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ బౌలర్ కూడా రెస్పెక్ట్ చేయాలి. సమ్ టైమ్స్ ఏంటంటే బౌలర్ మంచి బాల్ అన్ప్లేయబుల్ బాల్స్ పడతాయి, మంచి ఒక బౌండరీ వచ్చింది, ఒక సిక్సర్ వచ్చింది, తర్వాత అనూహ్యంగా ఒక టెర్రిఫిక్ డెలివరీ పడ్డది అనుకోండి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి, అదర్వైజ్ దాన్ని విడిచిపెట్టాలి. ఈ రెండు చేయకుండా కనుక డెఫినెట్గా అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దట్స్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే విజయ చూడండి, అంటే ఇప్పుడు 3 balls 15 runs కొట్టి అవుట్ అవడం ఇంపార్టెంటా, లేకుంటే 20 balls వరకు ఆడి ఒక 40 చేస్తే మంచిగా ఉంటుంది? అంటే టీంకు మీకు మంచి టోటల్ రావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద వికెట్. అంటే మీరు 20 balls ఆడిన తర్వాత 60 కొడితే ఇంకా మంచిదే ఫామ్లో ఉన్నప్పుడు. బట్ మీరు ఎప్పుడైతే ఫామ్లో లేరో, అంత ఫామ్ కాన్ఫిడెన్స్ లేదు, యూనో యూ హ్యాడ్ బెటర్ స్పెండ్ సమ్ టైమ్. యాక్చువల్లీ కొంచెం టైం స్పెండ్ చేసి లూజ్ బాల్స్ కొరకు వెయిట్ చేసినట్టయితే దట్ కెన్ హెల్ప్ హిమ్ ఆల్సో టు గెయిన్ హిస్ కాన్ఫిడెన్స్. సో అట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఇట్స్ ఎ గుడ్ పాయింట్ ఆల్సో. ఓకే, ఈసారి చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా ఇండియా ఆడిన పిచ్కు ఈసారి డిఫరెంట్ కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు సుధీర్ గారు, మీరేం చెప్తారు? అంటే సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్ ఇక్కడే అహ్మదాబాద్లో అంటున్నారా? అయ్యా, దట్ వాజ్ అంటే పిచ్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. పిచ్ లో డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ ఇప్పుడు పిచ్ యూనో మీకు అహ్మదాబాద్లోనైతే ఎటువంటి వికెట్ అయినా కానీ బ్యాటర్స్కు అనుకూలంగానే కండిషన్స్ ఉంటాయి విజయ్. దట్ ఈస్ వెరీ క్లియర్ యాక్చువల్లీ. మీకు ఏదో లో స్కోర్ చూసి 100 లోపు ఆల్అవుట్ అయ్యేటటువంటి వికెట్ అయితే తయారు చేయరు. దాని విషయం ఖచ్చితంగా ఎవరైనా కాన్ఫిడెంట్గా ఉండవచ్చు. బికాస్ అక్కడ సాయిల్ అలా ఉంటుంది, కండిషన్స్ అలా ఉంటాయి, అండ్ బ్యాటర్స్కు ఎక్కువగా అనుకూలంగా ఉండేటటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి మీకు. సో మేబీ నాట్ లైక్ వాట్ వీ హ్యాడ్ ఇన్ ముంబై 250+ కాకుండా కానీ అట్లా కూడా సాధ్యం అవుతుంది కాదని కాదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు ఇట్స్ ఎ లాంగ్, ఒకవైపు లాంగ్ బౌండరీ ఉంటుంది కనుక 6 hitting అనేది అంత ఈజీ కాదు. చిన్న గ్రౌండ్లో మీకు సిక్సర్స్ కొడుతున్నప్పుడు రన్స్ ఎక్కువగా వస్తాయి. సో సిక్సర్స్కి ఇక్కడ ఛాన్స్ ఎక్కువగా ఉండదు కనుక యూ హ్యావ్ టు డిపెండ్ మోర్ ఆన్ 2s, సింగిల్స్ తీస్తూ మీ స్కోర్ను ముందుకు నడిపించాలి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక ఐ థింక్ అంత పెద్ద స్కోర్ 270, 280 లాగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, డౌటే లేదు. అంటే మంచి స్కోర్సే ఉంటాయి. 180, 190 అయితే మినిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది 20 వికెట్ అయినా. ఆ విషయంలో ఎటువంటి డౌట్ ఉండదు. రైట్, మీరేం చెప్తారు విజయ్? ఎస్, సుధీర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇది బిగ్ స్టేడియము, బిగ్ క్రౌడ్స్ వస్తున్నారు కాబట్టి పెద్ద స్కోర్ కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు. బట్ నేను అనుకుంటా కదా, అంటే ఇక్కడ స్టిఫ్ టార్గెట్ 190+, 200 చేస్తే కనుక అది మంచి ఫైటింగ్ టోటల్ అవుతుంది. బట్ దాని లోపల కనుక కట్టేది న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే న్యూజిలాండ్ ప్లేయర్స్, ఓపెనర్స్ మాత్రం టెర్రిఫిక్ ఫామ్లో ఉన్నారు. అలేన్ విషయం మనకు తెలుసు కదా, అతడు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ఆడతాడు. అతడు ఏ బాల్ను ఎట్లా ఆడాలి, ఏ బౌలర్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ టైంలో ఎట్లా స్ట్రైక్ రొటేట్ చేసి, ఎందుకంటే అది చూసాం లాస్ట్ టైం ఎట్లా డామినెన్స్ అనేది. సో అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత న్యూజిలాండ్ కూడా
బ్యాటింగ్ లైనప్ కూడా సూపర్బ్గా ఉన్నది, ఆల్రౌండర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ వరకు అటు శాంట్నర్ కూడా టెర్రిఫిక్గా ఆడుతూ ఉంటాడు, అతడు మంచిగా బిగ్ హిట్స్గా ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ న్యూజిలాండ్ కట్టడి చేయాలంటే ఓపెనర్స్ను కొంచెం కట్టడి చేస్తే స్టార్టింగ్లో కనుక కొంచెం 170, 180 ఆ లోపు లేకుంటే కనుక ఓపెనర్స్ కనుక మొదలే ఫస్ట్ 7 ఓవర్స్లో కనుక 60, 70, 80 ప్లస్ లేకుంటే 10 ఓవర్స్లో 100+ కనుక చేస్తే కనుక వాళ్ళని ఆపడం చాలా కష్టం అవుతుంది. 220+ కూడా చేసే అవకాశం ఉంటుంది. అలా కనుక చేస్తే కనుక మ్యాచ్ను మళ్ళీ గ్రిప్లో తెచ్చుకోవాలి, బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇండియాకు చేంజ్ చేసే ఎబిలిటీ ఉంది లేదని కాదు, బట్ ఇంపార్టెంట్ ఫైనల్స్లో ఎట్లా ఉంటుందంటే విజయ్, జనరలీ ఆ ప్రెషర్ అనేది కొంచెం ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాం, ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లేలో ఇండియాకు మంచి స్టార్ట్ లభించలేదు, లేకుంటే న్యూజిలాండ్, సో ఎవరికైనా కానీ అంటే బిగ్ టోటల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా 1 వికెట్ పడిపోయిన తర్వాత ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంటుంది. మనం చూసాం న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఫస్ట్ డెకాక్ అవుట్ అయిన తర్వాత వెంటనే వచ్చి రికల్టన్ కూడా అవుట్ అయిపోయాడు. అప్పుడు ఏమైపోయింది, వాళ్ళు సడన్గా దే గాట్ బాక్ డౌన్ యాక్చువల్లీ, అంటే వాళ్ళు ఫ్రీడమ్ లేదు, వాళ్ళకు స్ట్రోక్స్ ఆడేందుకు కొంచెం వెనక ముందన్నారు, రిస్క్ తీసుకోలేకపోయారు. సో దాంతో ఒక బిగ్ టోటల్ చేయలేకపోయారు. ఆ వికెట్ పైన రియల్గా చెప్పాలంటే కోల్కతాలో ఎనీథింగ్ 190+ సాధ్యంగా కనబడింది. దట్ కుడ్ హావ్ బీన్ ఎ బెటర్ టోటల్ ఆల్సో. ఆఫ్ కోర్స్ న్యూజిలాండ్ ఈజీగా చేంజ్ చేశారు 170 అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ 190, 200 కొట్టినప్పుడు మళ్ళీ మీ మైండ్లో వేరే రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అక్కడ కొంచెం సడన్గా ప్రెషర్ని ఇన్వైట్ చేసుకున్నారు. సో అట్లా కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే పవర్ ప్లేలో ఈవెన్ ఇఫ్ యూ లూజ్ 1 వికెట్ ఇట్స్ ఓకే విజయ, 50 రన్స్ 45 రన్స్ వచ్చా ఒకటే. బట్ 60 స్కోర్ చేసి పవర్ ప్లేలో మీరు 2-3 వికెట్స్ కోల్పోయినారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే ప్రెషర్ ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టు. అంటే 63 కంటే నేను ఏమంటానంటే 45-1 ఈజ్ బెటర్, బికాస్ ఆ తర్వాత మీకు యాక్సెలరేట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది, బ్యాటర్స్ సెట్ అయి ఉంటారు అండ్ యూ కెన్ గో ఫర్ షార్ట్స్ యాక్చువల్లీ. సో అలా చేసే ప్రయత్నం చేయాలి. రైట్. ఏదైతే ఇరు జట్లలో అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ బౌలర్లో కీలకంగా మారే అవకాశం ఎవరిది ఉందంటారు? అంటే ఈ మ్యాచ్ సందర్భంగా ఎవరు కీలకంగా మారబోతున్నారంటారు? కీలకం అంటే బుమ్రా విషయమే మనం ఎక్కువ చర్చిస్తూ ఉంటాం. ఎందుకంటే అతడు ఒక్కడే పర్ఫెక్ట్గా ఏ బ్యాట్స్మెన్కి ఎలా వేయాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా వేయాలి, మ్యాచ్లో ఎలా గ్రిప్లోకి తెచ్చుకోవాలి, అది అందులోకి ఫీల్డింగ్ సెటప్ కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు. ఈవెన్ వేరే బౌలర్ కూడా నర్వస్గా ఉన్నప్పుడు అతను కూడా ఫీల్డింగ్ సెట్ చేసిన సందర్భాలు మనం చూసాం బుమ్రా దగ్గర. సో బుమ్రా ఈజ్ ఏ కీ బౌలర్. హార్దిక్ పాండ్యా విషయం కూడా మనం చెప్పుకోవాలి. సమ్టైమ్స్ ఒకసారి హార్దిక్ పాండ్యా వెవర్ డెలివరీస్ వేసినప్పుడు అతను కంట్రోల్ కాకపోవడం కూడా మనం చాలా సందర్భంలో చూసాం. కానీ మెయిన్గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ చాలా కీ బౌలర్స్. వీళ్ళిద్దరు కనుక ఈ పర్టికులర్ మ్యాచ్లో కనుక చక్కగా లైన్ అండ్ లెంత్ రిథమ్ మెయింటైన్ చేస్తే కనుక కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మెయిన్గా ఏంటంటే విజయ, బోత్ ఆర్ ఫ్రమ్ గుజరాత్. ఇద్దరు కూడా బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ఇక్కడి వాళ్ళే. అక్షర్ పటేల్ కూడా ఇక్కడి వాడే, ఢిల్లీకి ఆడుతున్నా అక్కడికంటే, బట్ ఇక్కడ వాడే మెయిన్గా అసలు యాక్చువల్గా ఇక్కడ. సో హోమ్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లాగాక గుజరాత్ టైటన్స్ను లీడ్ చేశాడు మళ్ళీ ముంబైకి రాకముందు, అండ్ హీ లెడ్ దెమ్ సక్సెస్ఫుల్లీ ఆల్సో యాక్చువల్లీ. ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. సో ఈ నోస్ ద కండిషన్స్ అండ్ తర్వాత అట్లా కాకుండా ఫామ్లో కూడా ఉన్నాడు, వికెట్లు అయితే తీస్తున్నాడు. రన్స్ ఇవ్వడం అనేది కామన్, రన్స్ ఎవరివ్వరు చెప్పండి మీరు విజయ. T20లో అసలు యాక్చువల్గా ఎవ్రీబడి గెట్స్ ఎ స్టిక్. ఎంత మంచి బౌలర్కైనా కానీ మీకు పనిష్మెంట్ అనేది తప్పదు. ఒక ఓవర్లో కాకుండా మీరు 4 ఓవర్స్ ప్రతి మ్యాచ్లో టైట్గా వేయరు. ప్రతి మ్యాచ్లో మీరు 15 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీస్తారా? కాదు, ఒక ఓవర్లో ఒక మ్యాచ్లో 30-40 రన్స్ కూడా ఇస్తూ ఉంటారు. లైక్ ఇట్ హ్యాపెండ్ విత్ వరుణ్ చక్రవర్తి. లాస్ట్ మ్యాచ్లో గాట్ పనిష్డ్, 60 రన్స్ ఇచ్చాడు, 60+. సో అలా అవుతుంటుంది ప్రతిసారి. మీరు ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళు సక్సెస్ కూడా సాధించకపోవచ్చు. బట్ కీ బౌలర్స్ అంటే అబ్సల్యూట్లీ మెయిన్లీ బుమ్రా అండ్ హార్దిక్ స్టార్టింగ్లో. బట్ అతనికంటే నాకు ఏమనిపిస్తుంది అంటే హర్షదీప్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కీ బౌలర్ ఆల్సో, బికాస్ హర్షదీప్ వచ్చిన తర్వాత 1-2-3 ఇయర్స్ నుంచి ఒక వెరైటీ అనేది ఇండియన్ బౌలింగ్లో కనబడుతుంది. ఈజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేస్ మన్ యాక్చువల్లీ, అండ్ దట్టు షార్ట్ ఫార్మాట్లోనైతే T20లోనైతే చాలా మంచి సక్సెస్ ఉంది అతనికి. 2024లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఈ వాజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ పవర్ ప్లేలో రన్స్ ఇచ్చినట్లయితే మళ్ళీ డెత్ ఓవర్స్లో అతను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. లేకుంటే పవర్ ప్లేలో టైట్గా వేస్తే ఒక్కొక్కసారి డెత్ ఓవర్స్లో రన్స్ ఇస్తుండవచ్చు అట్లా. బట్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ అండి. అతనికి కూడా మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి హార్దిక్. సో ఈ ముగ్గురు పేసర్స్లో ఏ ఒక్క పేసర్ అయినా కానీ ఒక మంచి స్పెల్ కనబర్చి ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యే అవసరం లేదు. మీరు అలెన్ అండ్ సిఫర్ట్ను ఇద్దరిని స్టార్టింగ్లో ఎవరైనా అవుట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది వాళ్ళపైన వస్తుంది, న్యూజిలాండ్ పైన. రైట్. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఏ జట్టు కూడా వరుస 2 ట్రోఫీలు గెలవలేదు. దాని ప్రభావం ఇండియా పైన పడే ఛాన్స్ ఏమైనా ఉందంటారా విజయ్? మీరేమంటారు? రిపీట్.
యా అర్థం కాలేదా అంటే టూ టైమ్స్ ట్రాఫీ గెలవలేదు కదా ఏ టీం కూడా ఆ, ఇప్పటివరకు వరుస గెలవలేదు సో ఇండియా ఈసారి ఇక్కడ మెయిన్గా న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆలోచన అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే న్యూజిలాండ్ ఇప్పటివరకు కూడా ఒక బిగ్ విక్టరీ అనేది చేతిలో తీసుకోలేదు. కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని డెఫినెట్గా న్యూజిలాండ్ దాన్ని ఎన్క్యాచ్ చేసుకునే ఆ మైండ్ థాట్ తోటి ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ బిగ్ వరల్డ్ కప్ ఇదే స్టేడియంలో కూడా ఇండియా చేజార్చుకున్నది. అది ఇప్పటికి కూడా అది బిటర్ ఎక్స్పీరియన్స్ అది ఉంటుంది మైండ్లో. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కూడా ఇండియా కూడా ఒక మంచి వ్యూహంతో ఇక్కడ ఈ ఇరు జట్లు కూడా మామూలుగా చెప్పటి మ్యాచ్ కాదు ఇది, ఎందుకంటే ఇరు జట్లు స్ట్రాంగ్ టీమ్స్. ఇరు జట్లు కూడా వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్ నుంచి ఫైనల్కు ఏ రకంగా కసరత్తు చేసి వచ్చారో మనం చూసాం. కాబట్టి ఈ ఇరు జట్లకు కూడా ఒక కసి అనేది ఉన్నది గెలవాలి అని, మరి చూడాలి. అంటే ఇండియా ఆడుతున్నటువంటి విధానం చూసినట్టయితే లాస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే గెయిన్ చేసుకున్నారు. స్టార్టింగ్లో కొంచెం తడబడ్డారు, తర్వాత ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఆడుతున్నారు. అండ్ ఫీల్డింగ్లో ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది. ఆ విషయం కూడా మనం చాలా మాట్లాడుకోవాలి విజయ్, ఎందుకంటే ఫీల్డింగ్లో కొన్ని మంచి క్యాచెస్ తీసుకోవడం, సో అది కొంచెం కాన్ఫిడెన్స్ను పెంచుతూ ఉంది ఇండియన్ క్యాంప్లో. సో నేను అనుకుంటాను అది కొంచెం ప్లస్ పాయింటే అవుతుంది, ఎందుకంటే బికాజ్ ఇన్ సచ్ ప్లేసెస్, ముఖ్యంగా ఇటువంటి గ్రౌండ్లో, చాలా లాంగ్గా ఉన్నటువంటి గ్రౌండ్లో ఫీల్డర్స్ యొక్క రోల్ కూడా చాలా కీలకంగా మారుతుంది. మనం ఆల్వేస్ టాక్ అబౌట్ బౌలర్స్ విషయం మాట్లాడుతుంటాం, బ్యాట్స్మెన్, బట్ ఫీల్డర్స్ రోల్ కూడా చాలా. అంటే ఇండియా 3వ సారి గెలవాలి, 2వ సారి వరుసగా గెలవాలి అంటే ఫీల్డింగ్లో ఎక్కడ కూడా ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. బికాస్ దిస్ ఈజ్ ద ఫైనల్ మ్యాచ్. పోయిందంటే ట్రాఫీ పోతుంది. ఇంతకుముందు అంటే లీగ్ మ్యాచ్లో ఒక దాంట్లో ఓడిపోయిన తర్వాత ఇంకొక రికవర్ చేసుకోగలరు. మీరు ఇంతకుముందు అన్నారు సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ జింబాబ్వేతో గెలిచారు, వెస్టిండీస్తో గెలిచారు, ఇంగ్లాండ్తో గెలిచారు, ఫైనల్కి వచ్చారు. బట్ ఇప్పుడు ఫైనల్ ఇక ఛాన్స్ ఉండదు. యూ హ్యావ్ టు బై ద రన్నర్ అప్ ఆర్ విన్నర్ కావాలి, ట్రాఫీ గెలవాలి. సో ఇక్కడ మిస్టేక్స్కి అసలు యాక్చువల్గా ఛాన్స్ ఇవ్వకూడదు ఎక్కడ కూడా. ఇఫ్ యూ డ్రాప్ కాచెస్ దట్స్ ఇట్. ఓకే, ఏదైతే టీమిండియా గత సెంటిమెంట్ను చెరిపేసి కొత్త చరిత్రను సృష్టించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంటారు? సెంటిమెంట్స్ అనేవి యాక్చువల్గా క్రికెట్ లోపల సూపర్ స్టిషియస్ మనకు తెలుసు, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఫైనల్ మ్యాచ్ లోపల అవేవి కూడా పనిచేయవు యాక్చువల్గా. కేవలం టాలెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం బిట్ ఆఫ్ లక్ కూడా ఇంపార్టెంట్. అది టాస్ విషయంలో కావచ్చు, లేకుంటే బ్యాటింగ్ చేసే టైం లోపల పర్ఫెక్ట్గా బ్యాట్ పైన బాల్ వచ్చే ఆ రిథమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్టు మరి అంటే సెంటిమెంట్ పనిచేయదు అంటున్నారు, కానీ అందరు పూజలు చేస్తున్నారు, హారతి ఇవ్వడం కానీ అది మనకు అది విల్ పవర్ను బూస్ట్ చేస్తుంది, తర్వాత వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, అండ్ అట్లా కాకుండా ఎప్పుడు కూడా ఎంతూజియాజం పెంచుతుంది. యా కరెక్ట్. మరొకటి ఏంటంటే విజయ్, టు బి వెరీ ఫ్రాంక్, గాడ్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ బిగ్ బెటాలియన్స్ అంటుంటారు. భగవంతుడు కూడా ఇప్పుడు గతంలో వెస్టిండీస్ ఎక్కువగా గెలిచేది, దే వర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్. ఆస్ట్రేలియా గెలిచి దే వర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ టీమ్ యాక్చువల్లీ. సో అందుకని వాళ్ళు గెలిచేవాళ్ళు. సో ఇప్పుడు ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇండియా ఎంత స్ట్రాంగ్గా ఉందో న్యూజిలాండ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. న్యూజిలాండ్ కూడా మీరు స్ట్రాంగ్గా లేదు అని మనం అనే ఛాన్స్ లేదు. అండ్ దట్ టు దే గాట్ యూస్ టు ది ఇండియన్ కండిషన్స్. ఒక 3-4 months నుంచి ఇక్కడనే దాదాపుగా తిష్టా వేసినట్టుగా ఇక్కడనే ఆడుతున్నారు. T20 సిరీస్ ఆడారు, వన్డే సిరీస్ ఆడారు. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇండియాను టెస్ట్ సిరీస్లో కూడా ఓడించారు. చాలా సంవత్సరాల తర్వాత జరిగింది న్యూజిలాండ్ గెలవడం, అట్లా ఓడిపోవడం అనేది. సో దేర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్సో వెరీ హై యాక్చువల్లీ. అంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికాను ఓడించిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా డెఫినెట్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం పెరిగింది. బికాస్ దే స్కోర్డ్ ఎ గుడ్ విన్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. దట్ వాజ్ నాట్ ఈజీ కూడా కాదు. అంత మంచి బౌలింగ్ అటాక్ను మామూలుగా అసలు యాక్చువల్గా విక్టరీ సాధించలేదు. ఎఫర్ట్లెస్గా కేక్ వాక్ లాగా అయిపోయింది, చివరికి వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. సో వాళ్ళు కూడా అలా గెలిచినారు కనుక ఐ థింక్ చేసే పూజలన్నీ డెఫినెట్లీ ఫలిస్తాయి, ఫలించమని కాదు. బట్ మనం అంటున్నాం కానీ బట్ న్యూజిలాండ్ వాళ్ళు కూడా పూజలు చేస్తుండవచ్చు కదా. ఇప్పటివరకు కప్పు గెలవలేదని చెప్పి వాళ్ళు కూడా చాలామంది మనం టెంపుల్స్లో వెళ్తే వాళ్ళు చర్చెస్లో ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. యూ కెన్ ప్రే ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ కూర్చొని కూడా మనం పూజ చేయొచ్చు. సో వాళ్ళు కూడా పూజలు చేస్తుంటారు. పూజల కంటే ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే ఆ గుజరాత్ గ్రౌండ్ చాలా ఫేమస్ అనమాట. ఏంటంటే 2 times మన ఇండియా ఓడిపోయింది కదా. సో ఈసారి ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ప్రజల్లో విపరీతంగా ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇందాక మనం మాట్లాడినట్టుగా ఈసారి ఇండియా గెలిచింది అనుకోండి, మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ కూడా కాదు. అంటే కాదు, అంటే కొన్ని ప్లేసెస్ మీరు అన్నట్టుగా అంటే ఆ స్టేడియంలో 2 times ఓడిపోయింది అట్లా కాదు. అంటే 2 times ఓడిపోయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 83 కంటే ముందు వరల్డ్ కప్లో 2 వరల్డ్ కప్లలో ఇండియా ఒక మ్యాచ్ కూడా గెలవకుండా యాక్చువల్గా ఓడిపోతూ వచ్చారు. 83లో సడన్గా కప్పు గెలుచుకున్నారు. అట్లా ఏం కాదు. అంటే మీరు అన్నట్టుగా కొంచెం అది మైండ్ పైన ఉంటుంది, ఎందుకంటే బిగ్ ఫైనల్ కనుక ఉంటుంది కొంచెం. అంటే ఏంటంటే అంత క్రౌడ్ ముందు ఎలా అయినా గెలిపించాలన్నటువంటి ఒక కోరిక మనసులో అనుకుంటూ ఉంటాం. బట్ ఆ ప్రెషర్ను మనం తెచ్చిపెట్టుకోకుండా చూసుకోవాలి అసలు యాక్చువల్గా. అంటే ఫీల్ కాకుండా రిలాక్స్గా ఉన్నట్లయితే
యూ కెన్ విన్ యాక్చువల్లీ. లేదు ఇంతకుముందు స్టార్టింగ్ లేదా ప్రెషర్ మన పైన మనం తెచ్చిపెట్టుకుంటున్నాం, ఇన్వైట్ చేసుకుంటున్నాం అంటే యూ ఆల్మోస్ట్ యూ ఆటోమేటికలీ కమ్ అండర్ ప్రెషర్. అట్లా కాకుండా చూసుకోవడం కూడా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు చెప్పండి, ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు అభిషేక్ శర్మ చాలా రోజుల నుంచి ఆడుతున్నాడు, ఈశాన్ కిషన్ ఆడుతున్నాడు, సంజు ఆడుతున్నాడు, అందరికీ అనుభవం ఉంది కనుక నేను అనుకుంటాను ప్రెషర్ని అయితే తట్టుకోగలుగుతారు. ఓకే, ఏదైతే ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లలో పిచ్ తగ్గట్లుగా ఏ ఆటగాళ్ళు రాణించే అవకాశం ఉందంటారు? విజయ్ గారు మీరు. పిచ్ నేను ఇందాక అది చెప్పే కదా, టాస్ గెలిచినా ఓడినా కూడా దాన్ని స్వీకరించి ఆడాలి. కాబట్టి ఇప్పటివరకు ప్రిడిక్ట్ చేయలే. ఇప్పుడు ఇందాక కొన్ని వార్తలు కూడా వింటాం ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ తోటి పిచ్ తయారు చేస్తున్నారు ప్రిపరేషన్ అనేది. సో అది కూడా ఎట్లా ఉంటుంది, ఎందుకంటే న్యూట్రల్ పిచ్ ఉంటుంది ఎవరికైనా కూడా. అంటే ఈ పిచ్ ఇట్లా ఉంటుందని క్యూరేటర్ అడిగి చెప్పినా కూడా క్యూరేటర్ చెప్తాడు బ్యాటింగ్ బౌలింగ్ అని చెప్తాడు. బట్ అక్కడ పర్ఫెక్ట్గా ఆ పిచ్ మీద దిగి బ్యాటింగ్ చేసినప్పుడు, బౌలింగ్ చేసినప్పుడు, ఫీల్డింగ్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పిచ్ ఇంపాక్ట్ అనేది ఎవరి ఫేవర్లో ఉంటుంది ఏంది అన్నది కాదు. యాక్చువల్గా వీళ్ళు చేసిన ప్రాక్టీసు, వీళ్ళు చేసిన ఆట తీరు అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ఎవరైతే చక్కగా అటు క్యాల్కులేటెడ్ తోటి మొదటి బాల్ నుంచే అనూహ్యంగా చక్కగా ఆడుతూ ఉంటారో వాళ్ళే. అండ్ జస్ట్ యాడింగ్ టు దట్ విజయ్, ఇక్కడ ఇప్పుడు ఇండియాలో జనరల్గా ఎలా ఉండేదంటే మీరు అన్నట్టుగా 2010 కంటే ముందు 15-20 కంటే ముందు స్పిన్నర్స్ ట్రాక్స్ తయారు చేస్తున్నారు అంటే ఇండియాకు ఫేవరబుల్గా ఉండదు. బట్ అలాగే అది ఇప్పుడు ఒక్కొక్కసారి అది మీకు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. న్యూజిలాండ్ ఇండియాకి వచ్చి ఇండియాని ఓడించలేదు, వాళ్ళ స్పిన్నర్స్ రాణించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ తోటి చేస్తున్నారు అనుకుందాం. ఇండియాకి ఎవరు ఉన్నారు, అక్షర్ పటేల్ ఉన్నాడు, వరుణ్ ఉన్నాడు, ఒకవేళ కావాలంటే కుల్దీప్ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు అనుకుందాం. ఆర్ వాషింగ్టన్ సుందర్ కూడా మీకు మైండ్లో ఉంటాడు. అట్లాగే మీకు వాళ్ళకి శాంట్నర్ ఉన్నాడు. శాంట్నర్ ఏం తక్కువ బౌలరా, రియల్గానే బాల్ టర్న్ అవుతుంది అంటే హీ కెన్ బి వెరీ డేంజరస్ అండి, చాలా డేంజరస్గా మారుతాడు. అండ్ అట్లాగే రచిన్ రవీంద్ర కూడా బాల్ టర్న్ చేయగలుగుతాడు. ఫిలిప్స్ వెన్ ఇండియా ఫేస్డ్ న్యూజిలాండ్ 2024లో ఫిలిప్స్ ఒక్కడు కూడా వికెట్లు తీయగలిగాడు కొన్ని మ్యాచెస్లో. యా యాక్చువల్లీ అతను మరొక బౌలర్ ఉన్నాడు వాళ్ళకు. సో వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. అంటే స్పిన్నర్ ఫ్రెండ్లీ తయారు చేస్తున్నారు అంటే ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆర్ పేసర్కు చేస్తున్నారు అనుకుందాం, పేస్కు చేస్తున్నారని బుమ్రా కొర విషయంలో మనం ఆలోచిస్తాం, ఇండియా ఆలోచిస్తుంది. హార్దిక్ పాండ్యా, సో దే హ్యావ్ హెన్రీ, దే హ్యావ్ ఫర్గసన్ హూ కెన్ బీట్ ద బ్యాట్. ఒకవేళ బాగా పేస్ ఉంది, బౌన్స్ ఉంది అంటే అతడు ఎవరైనా బీట్ చేయగలుగుతాడు ఆన్ ఈస్ డే యాక్చువల్లీ. సో ఐ థింక్ పిచ్ జనరల్గా ఎలా ఉండాలి అంటే కొంచెం అంటే రియల్గా చెప్పాలంటే పూర్తి బౌలర్ ఫ్రెండ్లీ కాకుండా T20 లాంటిలో కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్గా ఉండేటట్లే చూస్తారు. ఎందుకంటే మీకు రన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. రన్స్ లేకున్నట్లయితే పబ్లిక్ ఎంజాయ్ చేయరు కనుక, పబ్లిక్ కావాల్సింది రన్స్ కావాలి కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది వికెట్స్ ఈ మధ్యకాలంలో బ్యాటింగ్ ఫేవరబుల్ పిచెస్ తయారు చేస్తున్నారు. సో టుడే ఆల్సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్. ఓకే, ఏదైతే బౌలింగ్లో ఏ జట్టు బలంగా కనిపిస్తుంది అంటారు విజయ్? బౌలింగ్లో ఏ జట్టు అంటే ఇది టఫ్ క్వశ్చన్, ఎందుకంటే ఇరు జట్లలో కూడా టెరిఫిక్ బౌలర్స్ ఉన్నారు. మ్యాట్ హెన్రీ ఏం తక్కువ కాదు, శాంట్నరు. సో అక్కడ ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిషామ్, ఒకవేళ ఇంక్లూడ్ అయితే నిషామ్ కూడా, ఫర్గసన్ ఉన్నాడు, టెర్రిఫిక్ బౌలర్స్ అక్కడ ఉన్నారు. తర్వాత ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బుమ్రా, తర్వాత హార్దిక్ పాండ్యా అని చెప్పాం కదా, హర్షదీప్ సింగ్, ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఆడితే వరుణ్ చక్రవర్తి, లేకుంటే కుల్దీప్ అయితే కుల్దీప్. సో బౌలింగ్ ఇరు జట్లలో కూడా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. బట్ ఏంటంటే ఒకటి స్పిన్ బౌలింగ్ ఆడే సత్తా మన ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువగా ఉన్నది. బట్ అక్కడ కూడా న్యూజిలాండర్స్ కూడా చాలా చక్కగా ఆడతారు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాల్ అనూహ్యంగా టర్న్ అవుతుందంటే దాన్ని డెఫినెట్గా కొంచెం క్యాల్కులేటెడ్గా ఆడాల్సి ఉంటుంది. బట్ విచిత్రం ఏంటంటే ఈ టోర్నమెంట్లో విజయ, ఐ మీన్ సర్ప్రైజింగ్లీ ఇండియన్ బ్యాటర్స్ ఎక్కువగా స్పిన్నర్స్కి ఎక్కువగా వికెట్లు ఇస్తూ వచ్చారు. జనరల్గానే అయితే జనరల్గా ఏం చెప్పినట్టుగా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్స్, జనరల్గా చాలా స్పిన్ అద్భుతంగా ఆడుతుంటారు. బట్ స్పిన్నర్స్ విషయంలో చాలా ఎక్కువ. అండ్ మ్యాచ్ విన్నర్స్ విషయం మాట్లాడినట్లయితే అటు బుమ్రా, ఇటు ఫర్గసన్ అండి. ఫర్గసన్ ఒక్క ఓవర్లో మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయగలుగుతాడు. 2-3 వికెట్స్ తీసుకునే ఎబిలిటీ అతనికి ఉంది. హెన్రీ కూడా ఉంది. హెన్రీ కూడా స్టార్టింగ్లో ఏదైనా బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది, పేస్ ఉంది అంటే దే ఆర్ గోయింగ్ టు బి డిఫికల్ట్ టు ఫేస్ అండి, అంత ఈజీ కాకపోవచ్చు. ఏదైతే బుమ్రాతో పాటు భారత జట్టులో మిగతా బౌలర్లు రాణించే అవకాశాలు ఉన్నాయంటారు? ఐ థింక్ ఆన్ దే డే బికాస్ బుమ్రా రాణించవచ్చు. బుమ్రా మేబీ ఈ మైట్ గెట్ పనిష్మెంట్ ఆల్సో. బుమ్రా 4 ఓవర్స్లో వికెట్ కూడా పడకపోవచ్చు, 40 రన్స్ ఇవ్వచ్చు. లేకుంటే ఒక వికెట్ తీసుకొని 36-40 రన్స్ కూడా ఇవ్వచ్చు, అట్లా కూడా కావచ్చు. అండ్ హార్దిక్ పాండ్యా డే కావచ్చు ఈరోజు, యూ నెవర్ నో. హర్షదీప్ డే కావచ్చు, లేకుంటే వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయవచ్చు. అక్షర్ పటేల్ ఈ నోస్ ద కండిషన్స్, అతని డే కావచ్చు. బట్
జనరల్గా అంటే కీ బౌలర్స్ ఎక్కువగా రాణించడం అనేది మనం చూస్తుంటాం, బట్ ఎనీబడీ కెన్ సక్సీడ్ అండి. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన న్యూజిలాండ్లో ఇంతమంది విషయం మాట్లాడుతున్నాం కదా, సడన్గా ఫిలిప్స్ లాంటి బౌలర్, పార్ట్ టైం బౌలర్ కూడా అతనికి అవకాశం వస్తే కప్లో వికెట్ తీసుకున్నట్లయితే ఈ మైట్ బికమ్ సక్సెస్ఫుల్ ఆల్సో యాక్చువల్లీ. సో బట్ 2 టీమ్స్లో ఈక్వల్ అటాకే ఉంది. అంటే మీకు ఎక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే మీరు తరాజులు పెట్టినట్లయితే ఇండియాకు కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంది అని మనం అనేటట్టుగా లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ బుమ్రా ఉంటే అటు ఫర్గసన్ ఏం తక్కువ కాదు, ఇటు హర్షదీప్ ఉన్నాడంటే అక్కడ హెన్రీ ఏం తక్కువ కాదు, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ ఉన్నాడంటే అక్కడ శాంట్నర్ ఏం తక్కువ కాదు. సో ఐ థింక్ ఈక్వల్ స్ట్రెంతే ఉంది. బట్ ఫీల్డింగ్లో అడ్వాంటేజ్ కొంచెం వాళ్ళకి ఎక్కువగా ఉండడంతో ఐ థింక్ అదే కొంచెం ప్లస్ పాయింట్ ఎక్కువగా న్యూజిలాండ్ కనబడుతుంది ఓవరాల్గా చూసినట్లయితే. ఓకే, Batting. ఫైనల్గా విజయ్ గారు ఏం చెప్తారు ఇండియాకి? ఇండియా మెయిన్గా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్కు నేను ఒకటి చెప్తా యాక్చువల్గా, ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి చక్కగా ఆడుతున్నారన్న సమయంలో పర్ఫెక్ట్గా అటు బ్యాట్ పైన బాల్ వస్తుంది, చక్కగా ఆడుతున్నారు, లేదు బాల్ కొంచెం ఆగి వస్తున్నది, కొంచెం స్ట్రగుల్ అవుతున్నది అనమాట, క్యాలిక్యులేట్ ఆడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ T20లో మనకు తెలుసు ఈ ఫార్మేట్ అంతా కూడా మారిపోయింది. ఇంప్రొవైజేషన్ షాట్స్ ఎక్కువగా ఆడుతుంటారు. ఇంప్రొవైజేషన్ షాట్స్ ఆడే టైంలో బౌలరు అదే డెలివరీస్ 4s 6s వచ్చినా కూడా ఊరించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ టైంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించి కొంచెం క్యాలిక్యులేటెడ్గా చక్కగా అటు పేషెంట్గా ఆడితే కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే ఉడుకు రక్తంతో ఏమవుతుందంటే ఛాలెంజ్గా తీసుకొని నువ్వు అలా వేస్తే నేను కొట్టలేనా నేను అన్నట్టు దండ కాకుండా ఐ మీన్ సమ్ టైమ్స్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో హెల్ప్స్ యాక్చువల్లీ. ఎందుకంటే అలా అవుట్ కాకుండా చూసుకోవడం అనేది పవర్ ప్లేలో, ముఖ్యంగా పవర్ ప్లేలో మీకు ఫీల్డర్స్ ఎవరు ఎక్కువగా ఉండరు కనుక బ్యాట్స్మెన్ జనరల్ దే గెట్ టెంప్టెడ్ టు ప్లే షాట్స్ అయితే. సో అలా కాకుండా కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఐ థింక్ ఇట్ కెన్ బి బెటర్. అలా టెంప్ట్ అయ్యి చాలా సందర్భాల్లో అట్లా అవుట్ అవుతారు, ఛాలెంజ్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒక బౌలర్ టెంప్టేషన్ చేసి వికెట్లు తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. లీడింగ్ ఎడ్జెస్ తీసుకుని ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టుగా అటు 2 ఫీల్డర్స్ మాత్రమే అవుట్ సైడ్ ఉంటారు, కానీ అటు ఇంప్రొవైజేషన్ షాట్స్ ఆడుతున్న టైంలో లీడింగ్ ఎడ్జ్ తీసుకుంటే అది ఇన్నర్ సర్కిల్లోనే క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా పసిగట్టి వికెట్లు తీసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అంటే అట్లా కాకుండా నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి బ్యాటర్స్ కూడా ఛాలెంజ్గా తీసుకొని బౌలర్స్కు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక బౌన్సర్ వేసిన తర్వాత ఏదైనా చిన్నగా ఎక్కడైనా భుజానికో అక్కడ తగిలింది అనుకున్నాం, అప్పుడు ఏమవుతుందంటే బౌలర్ జస్ట్ ఫీల్స్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. మళ్ళీ అదే బాల్ వేసిన తర్వాత బౌలర్ ఒక మంచి బ్యాటర్ అయితే దానికి దీటనేటువంటి జవాబు కూడా బౌండరీతో చెప్పే వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, గతంలో ఉండేది ఇప్పుడు కూడా ఉన్నారు అట్లా. సో అలా బ్యాటిల్ అనేది కొనసాగుతుంటుంది. బట్ బ్యాటిల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఐ మీన్ డోంట్ థ్రో యువర్ వికెట్ అవే. గిఫ్ట్ ఇచ్చిన దానికంటే వికెట్ ఇప్పుడు ఏదో అనవసరంగా ఒక బ్యాడ్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్న దానికంటే జస్ట్ దాన్ని థింకింగ్ చేసి ఆడేది బెటర్. అది అందరూ ఆలోచించి చేయాలి. బికాస్ అది మీకు ఎప్పుడు వస్తుంది రాదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది అండి. ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎప్పుడు చూడగలిగాం, స్టార్టింగ్ నుంచి చాలా నేర్చుకొని ఆ తర్వాత ఒక డిఫరెంట్ మ్యాచ్ విన్నర్గా తయారైనాడు అసలు. సో అట్లా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా సంజు సామ్సన్ చూడండి, ఆటలు తేడా ఎందుకు కనబడుతుంది, ఈ వెయిట్స్ ఫర్ ద బాల్, ప్రతి బాల్ హిట్ చేయడం లేదు ఇప్పుడు కొంచెం. ఎందుకంటే అతడు గతంలో ఎలా ఉండేయంటే విజయ్ అతనికి కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోయింది. సో ఇప్పుడు వరుసగా కొడుతున్నాడు, రన్స్ సాధిస్తున్నాడు అంటే తన ఆటలో మార్పు తెచ్చుకున్నాడు అతని. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ట్యూటర్. సో ఇట్ విల్ టీచ్ దెమ్. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? ఇట్స్ గోయింగ్ టు బి a good battle between India and New Zealand, అండ్ ఆ ఫీల్డింగ్ అడ్వాంటేజ్ స్లైట్లీ కొంచెం టఫర్గా న్యూజిలాండ్కి ఉండడంతో అండ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండడంతో దాంట్లో ఎక్కడైనా కొంచెం మార్క్స్ ఎక్కువగా ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. బట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుడే ఇన్ అహ్మదాబాద్. లెట్స్ జస్ట్ గెట్ గ్లూడ్ టు ద టీవీ సెట్స్ టుడే. రైట్, థ్యాంక్ యూ సుధీర్, అలాగే విజయ్ స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన టీమిండియా ఈసారి 3వ కప్పు కూడా గెలుచుకోవాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని అయితే ముగించేద్దాం. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.